వేద విద్య పిల్లల్లో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ నాగోల్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ను సందర్శించారు రామచంద్రరావు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల కాలంలోనూ వేద సంపద దేశాభివృద్ధికి కేంద్రంగా నిలిచిందన్న ఆయన అక్కడి విద్యార్థులు, అధ్యాపకులతో కాసేపు ముచ్చటించారు. తెల్లవారుజామున లేవగానే అనేక సమస్యలతో ప్రజలు మా దగ్గరకు వచ్చి కార్యకర్తలు వచ్చి అవన్నీ కూడా ఒక సంస్థ ఒక భాగం జీవితంలో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఇక్కడ కేవలం మన వేదాలు, మన యొక్క సంస్కృతి, మన యొక్క మతము, మన ధర్మము అనేది దాంట్లో లీనమైనటువంటి ఒక ప్రదేశం ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉచ్చారణ మీరు చేశారు, ఏదైతే వేదమంత్రం మీరు చదివారు, అవి వింటుంటేనే మనకు ఎంతో లీనమైపోతాం దాంట్లో. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పిన ఆ ఉచ్చారణ, వారి యొక్క ఉచ్చారణకి ఎట్లా అయిందని ఇవన్నీ మనం చూస్తామంటే చాలా మామూలు మాట కాదు. ఇది చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. వాళ్ళే నిజంగా అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి మన సంపద, నలంద విశ్వవిద్యాలయం అనేది తక్షశిల విశ్వవిద్యాలయం చూసామంటే అప్పట్లో మన సంపద ఏంది? మన వేదాలు, మన ఉపనిషత్తులు, ఇవే మన సంపద. దాన్ని మనం మర్చిపోయే తరంలో మనం ఆధునీకరణ విషయాన్ని మర్చిపోయి ఈరోజు దాన్ని మళ్ళీ ఈ దేశంలో మేము ఉన్నాము, మా వేదం ఇంకా నడుస్తూనే ఉంటుంది తరతరాలుగా, ఇది ఎవరు అంతం చేయలేరు అనేటటువంటి ఒక ఆ రీతిలో మనకు ఎవరైనా యోధులు కనబడాలంటే మీలో కనబడతాము.